ఓటు వేసిన ప్రజలు సామాన్యులు కావచ్చు, కానీ వారు వేసిన తీర్పు అసామాన్యమైనది. ఆ తీర్పును కాలరాస్తూ నైతికతను తుంగలోకి తొక్కి పదవుల కోసం పార్టీల మారే రాజకీయ క్రీడ ఇప్పుడు తెలంగాణలో పరాకాష్ఠకు చేరింది. గతంలో 8 మంది ఎమ్మెల్యేలకు, ఇప్పుడు దానం నాగేందర్, కడియం శ్రీహరులకు లభించిన క్లీన్ చీట్ వ్యవస్థలోని డొల్లతనాన్ని, అధికార మతాన్ని స్పష్టం చేస్తుంది. ఒక గుర్తుపై గెలిచి మరో జెండా కింద చేరడం అంటే కేవలం పార్టీ మారడం కాదు, అది ఓటరు వేసిన నమ్మకాన్ని వెన్నుపోటు పడవడమే. బీఆర్ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచారు. రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతటితో ఆగక కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేశారు. ఒకే సమయంలో 2 పార్టీల ప్రయోజనాలను ఆశించడం ఏ రకమైన రాజకీయ నీతి? అలాగే మరో నేత బీఆర్ఎస్ లో పదవులు అనుభవించి కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ కండువాతో ప్రచారం చేస్తూ సాక్ష్యాలు కళ్ళ ముందే ఉన్న స్పీకర్ దృష్టిలో ఆయన నిర్దోషి కావడం విడ్డూరం. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ పదవి అత్యున్నతమైనది. కానీ నేడు ఆ కుర్చీ అధికార పార్టీ ప్రయోజనాలను కాపాడే కవచంలా మారిందా అన్న అనుమానం కలుగుతుంది. సాక్ష్యాలు ఉన్న సాంకేతిక కారణాలు వెతుకుతూ కాలయాపన చేయడం, చివరకు క్లీన్ చీట్ ఇవ్వడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? అధికారంలో ఉన్నాం కనుక ఏం చేసినా చెల్లుతుంది అనే అహంకారం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. రాజకీయ నాయకులకు అధికారం ఒక వ్యాపారం, సిద్ధాంతాలు కేవలం ఎన్నికల నినాదాలు మాత్రమే. గెలిచిన గుర్తుకు గౌరవం ఇవ్వని నాయకుడు రేపు ప్రజలకు ఏ రకమైన జవాబుదారీతనంతో ఉంటాడు? పార్టీల మారే నాయకులను, వారికి రక్షణ కల్పించే వ్యవస్థలను నిలదీయవలసిన బాధ్యత పౌర సమాజానిదే. మన ఓటును కేవలం ఒక కాగితం ముక్కలా చూడకండి, అది వ్యవస్థను మార్చే ఆయుధం. సిద్ధాంతాలు లేని నాయకులకు బుద్ధి చెప్పిన రోజున మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం వెలుస్తుంది. రాజకీయాలు ఎంత నీచంగా తయారవడానికి కారణం పాలకుల అహంకారం మరియు ప్రజల మౌనం. ఈ క్లీన్ చీట్లు రాజకీయ నాయకుల తప్పులను కడిగేయవచ్చు, కానీ ప్రజల మనసుల్లో ఉన్న ముద్రను చెరపలేవు. అది శాశ్వతం కాదు, కానీ ఆ అధికారం కోసం మనం కోల్పోతున్న విలువలు తిరిగి రావు. అధికార మదంతో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు తాత్కాలికంగా నేతలను కాపాడవచ్చు, కానీ రేపు ప్రజల తీర్పు ముందు ఏ కుర్చీ శాశ్వతం కాదు. రాజకీయ నాయకులారా మేల్కొనండి. పౌర సమాజం ప్రతి ఒక్కటి గమనిస్తుంది. మీ అక్రమ రాజకీయాలకు, ఈ అన్యాయపు క్లీన్ చీట్లకు కాలం చెల్లే రోజు దగ్గరలోనే ఉంది. ప్రజాస్వామ్య దేవాలయంలో న్యాయం కనుమరుగైతే ఆ వ్యవస్థను ప్రశ్నించే హక్కు, బాధ్యత ప్రతి ఓటరిది. ఇది కేవలం రాజకీయ వార్త కాదు, మన భవిష్యత్తును కాలరాస్తున్న వ్యవస్థలపై గలమెత్తవలసిన సమయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.